హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము బీరకాయ ములక్కాయ కర్రీ చేయబోతున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కాంబినేషన్ మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే మస్ట్ ట్రై రెసిపీ అండి. బీరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కానీ, ములక్కాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కానీ ఈ రెండు కలిపి కర్రీ చేశారంటే చాలా ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. సమ్మర్ టైంలో మనం ఎక్కువగా బీరకాయ, దోసకాయ ఇలాంటి వాటర్ కంటెంట్ ఉన్న రెసిపీస్ తింటే చాలా మంచిది హెల్త్కి. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడైతే మేము 1 కేజీ బీరకాయలు తీసుకొని పైనంతా పీల్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామండి. ఇది బీరకాయ చేదు చూడడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ములక్కాయలు, 1 ఆనియన్, కొన్ని పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకున్నాము. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకుంటున్నాము. ఆవాలు వేసుకుంటున్నాం, జీలకర్ర, మినపప్పు, ఆనియన్స్ వేసుకుంటున్నాము, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాము, కొంచెం పసుపు వేసుకుంటున్నాం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము. ఇది వేయడం వలన ఒక డిఫరెంట్ ఫ్లేవర్ యాడ్ అయ్యి భలే టేస్టీగా ఉంటుంది. ములక్కాయలు వేసుకున్నాము. ములక్కాయలు కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బీరకాయని వేసుకుంటున్నాం. కొంచెం ఉప్పు వేసుకుంటున్నాము. లో ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి. మధ్యలో ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలండి. రుచికి తగినంత కారం వేసుకుంటున్నాము. మీ టేస్ట్ని బట్టి మీరు కారం అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఈ వాటర్ అంతా దగ్గర పడి మనం వేసుకున్న కారం, ఉప్పు అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి. కొత్తిమీర మా దగ్గర అవైలబుల్గా లేదు. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వేడి వేడిగా ఈ బీరకాయ ములక్కాయ కర్రీని వేడి వేడి రైస్లో కొంచెం వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా చాలా ఇష్టంగా తింటారు. బీరకాయతో చేసే రెసిపీస్ హెల్త్కి చాలా మంచిది. సమ్మర్లో బీరకాయ, దోసకాయ ఇలాంటి రెసిపీస్ ఎక్కువగా చేసుకొని తింటూ ఉంటే కడుపుకి తేలికగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అందుకని మీరందరూ తప్పకుండా మా ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.